మొన్నటిదాకా దోస్తీ, ఇప్పుడు మళ్ళీ టారిఫ్ల కుస్తీ. అమెరికా అహంకారానికి చైనా గట్టి కౌంటర్ ఇస్తుందా? డ్రాగన్ దెబ్బకు వాషింగ్టన్ గిలగిలా కొట్టుకుంటుందా? అమెరికా అధికారులు భారత్ సాయాన్ని ఎందుకు అర్థిస్తున్నారు? మున్ముందు టారిఫ్ వార్ మరింత పీక్స్ కు చేరనుందా? నిన్నటి వరకు స్నేహగీతం పాడుకున్న అమెరికా చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. రెండు దేశాలు మళ్లీ టారిఫ్ వార్ మొదలుపెట్టాయి. చైనా నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తే వెనక్కి తగ్గబోమంటూ డ్రాగన్ వార్నింగ్ ఇచ్చింది. చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఏకపక్షంగా ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తాము ప్రతీకార చర్యలకు వెనకాడబోమని గట్టిగా హెచ్చరించింది. నవంబర్ 1 నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా 100% సుంకం అమల్లోకి వస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన మళ్లీ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ కు ఆజ్యం పోసింది. చైనా వాణిజ్యపరంగా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని, దానికి తగిన బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్న ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా జిన్పింగ్ తో భేటీకి కారణం కనిపించడం లేదంటూ డ్రాగన్ ను రెచ్చగొట్టారు. దీంతో ట్రంప్నకు చైనా కౌంటర్ అటాక్ ఇచ్చింది. అమెరికా చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదని, కానీ పోరాడటానికి మాత్రం భయపడమని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన నౌకలపై ప్రత్యేక పోర్టు ఫీజులు విధిస్తూ తగ్గేదేలే అని వార్నింగ్ ఇచ్చింది. ఈ రకంగా చైనా కొట్టిన దెబ్బకు అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే బీజింగ్ అరుదైన ఖనిజ ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయడంతో విలవిల్లాడుతున్న అమెరికా తమ బెదిరింపులను చైనా పట్టించుకోకపోవడంతో డ్రాగన్ కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ సహాయం కోరుతోంది. భారత్ పై అడ్డగోలుగా 50% సుంకాలు విధించిన అమెరికా ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం భారత్ శరణుజొచ్చింది. మొత్తం ప్రపంచ పారిశ్రామిక పంపిణీ వ్యవస్థలపైనే చైనా బల్యం ఎక్కుపెట్టిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను నియంత్రించే విషయంలో భారత్ తో పాటు యూరప్ దేశాల సహాయం కోరుతున్నామని బెసెంట్ వ్యాఖ్యానించారు. అయితే టారిఫ్లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే చైనాపై పోరులో మద్దతు కోరటం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అమెరికా అరుదైన ఖనిజ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది. ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజింగ్ తో వంట నూనె సంబంధిత వ్యాపారాల రద్దుకు ఆలోచన చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా రైతుల నుంచి చైనా ఉద్దేశపూర్వకంగానే సోయాబీన్లను కొనుగోలు చేయటం లేదని ట్రంప్ ఆరోపించారు. ఇది ఆర్థిక ఉద్రిక్తతలను పెంచే చర్యగా అభివర్ణించారు. దీనికి ప్రతిగా చైనాతో వంట నూనె సంబంధిత వాణిజ్యాన్ని నిలిపివేయాలనుకుంటున్నట్లు తెలిపారు. డాలర్పై దాడి చేసేందుకే ఆ కూటమి ఏర్పడిందని విమర్శించారు. బ్రిక్స్ లో ఉండాలనుకునే దేశాలపై టారిఫ్లు విధిస్తామని మరోసారి హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కూటమి విచ్ఛిన్నమవుతోందని విమర్శించారు. మరి రోజు రోజుకు ముదురుతోన్న యుఎస్ చైనా టారిఫ్ వార్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.